నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. నేను మహాలక్ష్మి. ఈ మధ్య కాలంలో షుగరు, బీపీలతో పాటు యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇది చిన్నపిల్లలకు కూడా వస్తుంది. మరి మనకు తిరుమలరావు గారు ఉన్నారు మనతో పాటు. వారు ఏం చెప్తారు, దీనికి ఎలాంటి చిట్కాలు చెప్తారో వారిని అడిగి తెలుసుకుందామా? నమస్తే సార్. నమస్తే మహాలక్ష్మి గారు. గ్రేట్ మార్నింగ్. గ్రేట్ మార్నింగ్ సార్. మీ టిప్స్ కోసం జనాలు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే మీరు ఇచ్చేవన్నీ సైడ్ బెనిఫిట్స్తో కలిగింది, నో సైడ్ ఎఫెక్ట్స్. కాబట్టి మీరు ఏం చెప్తారా అని ఆతృతగా చూస్తూ ఉంటారు మా ప్రేక్షకులు. మరి ఇప్పుడు యాసిడిటీ అనేది కూడా చాలా బాగా వినిపిస్తోంది చిన్నపిల్లల దగ్గర నుంచి. దీనికి మీరు ఏం చెప్పబోతున్నారు మాకు? యాక్చువల్గా ఏంటంటే అదేంటంటే సెల్లింగ్ ఉండదు, టెల్లింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఉంటారు త్రూ మౌత్ పబ్లిసిటీ. సో దెన్ ఏం మాట్లాడినా హార్ట్ నుంచి వస్తుంది. సో కొంతమంది చదివింది ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఇక్కడి నుంచి వెళ్ళేది పర్మనెంట్, రైట్? సో దెన్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, నా ఒక్కడి వల్ల సాధ్యమయ్యేది కాదండి ఇలాంటివన్నీ కూడా. కొన్ని లక్షల మంది నాకు ఆశీర్వదించడం వల్ల, హెల్ప్ చేయడం వల్ల బాగా హెల్ప్ అవుతుంది అందరికి. రైట్ నో ఇప్పుడు ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ రావడానికి కారణం దేర్ రెండు రీజన్స్ అండి. ఫస్ట్ ఏంటంటే ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ రావడానికి పొట్టు తీసిన ఆహారాలు విపరీతంగా తినడం. పొట్టు తీసేసినవి వైట్ పాయిజన్స్ అనుకోవచ్చు, ఓకే. సో ఇవి తినేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే దిగదు. ఇడ్లీ చూడండి, తింటారు కదా, దిగుతారా? గొంతు పట్టేస్తారు. సో వెంటనే నీళ్ళు తాగుతారు. భోజనానికి అరగంట ముందు, భోజనం అయిపోయిన 2 గంటల వరకు నీళ్ళు తాగకూడదు ఎవరు. మిక్సీ మీరు వేస్తారా లేదండి? సగం నలిగిన నీళ్ళు వేస్తారా, ముందే వేస్తారా? సో దాని మీరు ఆహారం అనేది మనం ఎవరండి, పులి, సింహాలు, ఆవులు డైజెషన్ సిస్టమ్ ఉంటుంది. ఈ మనిషికి కూడా డైజెషన్ సిస్టమ్ ఉంటుంది. భోజనం అయిపోయిన 2 గంటల వరకు మీరు ద్రవ పదార్థాలు వేయకూడదు. సో అందుకే దాన్ని మీరు నీళ్ళు తాగే విధానం చాలా ఇంపార్టెంట్. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్, జలుబు, దగ్గు, కఫాలు, ఆస్మా ఉన్న వాళ్ళకి గోరువెచ్చని నీళ్ళే మెడిసిన్. జ్వరం చూస్తే 98 ఎలాగ ఉంటుందో అలాగే 98 డిగ్రీస్ వేడి నీళ్ళు తాగితే మ్యూకోస్పొర ముక్కు నుంచి మన ద్వారా వరకు ఏదైతే డ్యామేజ్ అయిందో, పేగు చుట్టూ కూడా మ్యూకోస్పొర డ్యామేజ్ అవడం, అది మళ్ళీ రీప్రొడ్యూస్ చేసి ఆ ఇబ్బంది లేకుండా గోరువెచ్చని నీళ్ళే మెడిసిన్ అండి. ఎప్పుడైనా ఏంటంటే గోరువెచ్చని నీళ్ళు మెడిసిన్ ఉంది, ఇంకోటి లేదు ఎసిడిటీకి, గ్యాస్ట్రిక్కి. ఇక్కడ ఎందుకు నేను చెప్తానంటే, భోజనానికి అరగంట ముందు, భోజనం అయిపోయిన 2 గంటల వరకు నీళ్ళు తాకండి ఎవరు, రైట్? పరగడుపున 1 లీటర్ నీరు, 1 అవర్ గ్యాప్ ఇచ్చి లీటర్ నీరు. భోజనం అయిపోయిన 2 గంటల తర్వాత ఉద్యోగ వ్యాపారాల్లో తాగడానికి కాకపోతే భోజనానికి అరగంట ముందే నీళ్ళు తాగండి. నీటి తాలూకా చికిత్సలు కొన్ని కోట్లు ఉన్నాయండి, దానికోసం అద్భుతాలు మళ్ళీ మాట్లాడతాం. ప్రజెంట్ ఏంటంటే శరీరంలో గాలి లేకపోతే నిమిషాల్లో చనిపోతాం, నీరు లేకపోతే కొన్ని రోజులు, ఆహారం లేకపోతే కొన్ని నెలలు. సో నీరు చాలా ఇంపార్టెంట్. శరీరంలో 70% నీరు ఉంటుంది, భూభాగంలో కూడా 70% నీరు ఉంటుంది. సో మహాలక్ష్మి గారు, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, మనం తెలియపరుస్తుంది ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సంబంధించి. ఎసిడిటీ రావడానికి కారణం మనం మ్యూకోస్పొర డ్యామేజ్ అవడం, భోజనంతో నీళ్ళు తాగడం. సో ఈ నీళ్ళు తాగే విధానంలో ఏంటవుతుందంటే, అది పాటిస్తే ఆటోమేటిక్గా మీకు ఆ పులిసింది, ఇప్పుడు గ్యాస్ చూడండి, ఉదాహరణకి పులవడం అంటే ఎలా అవుతుంది, ఇప్పుడు మీరు మిక్సీ వేసారు, సగం మిక్సీ నల్లకంటే నీళ్ళు వేసారు, అప్పుడు పొలుపుగా ఉంటుందా లేదా? అలా మనం తింటున్నప్పుడు వాటర్ ఎప్పుడైతే తాగేసారు, కడుపు ఉబ్బరంగా గట్టి పట్టేసినట్టు తినబుద్ధి అయ్యదు. సో అప్పుడు ఏంటవుతుంది అంటే పులిసిపోతుంది. అది పులిసి 2-3-4 గంటలు డైజెస్ట్ అవ్వాల్సింది 5-6 గంటలైనా కానీ ఆ గ్యాసెస్ పైకి వచ్చినంత వరకు ఎందుకు తిన్నామా అనిపిస్తుంది. సో ఆ విధంగా తీసుకోకండి. సో అదొకటి. దాని నుంచి గ్యాస్ నుంచి బయటకు పోవాలంటే పైనుంచైనా కింద నుంచైనా పెర్ డే 2 లీటర్స్ గ్యాస్ అనేది ఆటోమేటిక్గా పోతుంది అందరికి, అది కామన్. సో ఈ గ్యాసెస్ పోవడానికి ఈజీగా ఏంటంటే వాటర్ అయిపోతుంది. మెయిన్ ఇదొకటి. రెండోది వెరీ ఇంపార్టెంట్, మీటర్ డస్ట్బిన్ ఉంటుందండి. ఈ డస్ట్బిన్ లో 199 మందికి ఎంతమందికి మోషన్ ఫ్రీగా అవుతుందంటే 199 మందికి అవ్వట్లేదు. సో దానివల్ల ఏంటంటే అది పులిసి గ్యాస్ గా తయారవుతుంది. ఈ గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ఉన్న వాళ్ళు కూడా ఈ మోషన్ ఎప్పుడైతే ఫ్రీగా అవుతుందో దాని నుంచి మొలకలు, దాన్ని ఏమంటారండి, పైల్స్, ఫిషర్స్, ఇంకేవేవో తయారైపోతుంటాయి. సో మీకు ఆ గ్యాస్ మీటర్ డస్ట్బిన్ లో ఎప్పుడైతే చెత్త పేరుకుపోయిందో ఆ గ్యాస్ అనేది బయటకు రిలీజ్ అవ్వడానికి ఇలా పట్టిపోయి ఉంటుంది. సో దాన్ని కూడా రికవర్ చేసుకోవడానికి మీరు డీటాక్సిఫికేషన్, వేరే టాపిక్ లో మీకు నేను చెప్తాను. డీటాక్సిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్. మనం రీసెర్చ్ అవయాలు 4 అండి: మలం, మూత్రం, చర్మం, ఊపిరితిత్తులు. సో వీటిలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా బయటకు గెంటి హ్యాపీగా రిలాక్స్ కావడానికి డీటాక్సిఫికేషన్ చేసుకుంటూ నెక్స్ట్ ఇది కూడా వాడుకోవాలి. సో ఇది మీరు వాడుకునేటప్పుడు ఏం చేయాలంటే, ఉదయం పూట ఖాళీ కడుపుతో ఏదైతే మీరు బిల్లలు వేస్తారో అదే ఇది వేసుకుంటే చాలు. ఇది ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అంటే, నోటి మధ్యన ఒకటి వేసుకొని కొరుక్కొని ఉంచుకుంటే ఈ జంక్షన్ అంతా కూడా ఎలా ఉంటుంది మేడం,
ఫ్రెష్ గా ఉంటుందా లేదా, జలుబు దగ్గు కఫాలు వాటన్నిటికీ నార్మల్ అయిపోతుంది, చూపు అంతా కూడా ఆవిరి వచ్చినట్టు ఉంటుందా లేదంటే మీరు తీసుకుంటే ఆ ఫ్రెష్నెస్ ఉందా లేదంటే, తాజా శ్వాస. సిగరెట్ మందు కైని గుట్కా తినే వాళ్ళు ఉంటారు, ఇది ఒకటి నోట్లో కొరుక్కోండి, ఆ స్మెల్ పక్క వాళ్ళకి రాదు. అలా తాగే వాళ్ళు మన ఇంటికి వస్తుంటారా, సారీ అండి, వాళ్ళ నోట్లో ఒకటి వేయండి, వాళ్ళు ఏంటంటే మీ నోట్లో వేసుకోండి. కరోనా టీబీ ఉన్న వాళ్ళు కూడా ఒకటి వేసుకుంటే మాస్క్ అవసరం లేదండి, ఇదే మనకి ఆ ఫ్రెష్నెస్ ఒక 12 hours వరకు అట్ చేస్తుంది. సో ఇన్ని అద్భుతాలు ఉన్నాయి. ఒక్క దానికోసం మీరు చెప్పారు కదండి, ఒక్క పెట్ట కోసం చేస్తే 100 లాభాలండి. ఎందుకంటే మన శరీరం అంత అద్భుతంగా తయారు చేయబడింది, సరైనది మనం ఇవ్వగలిగితే 1కి 100 లాభాలండి. ఓకేనండి. సో ఒకదానికి 2, 3 కాదండి, 100 లాభాలు. సో ఇందులో మీకు గ్రీన్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది, ఈ రెండిట్లో ఏదైనా మీరు తీసుకోవచ్చు. అలాగే మీరు వాడుతున్న గ్రీన్ టీ ఉంటుంది, గ్రీన్ టీలో కూడా ఇది వేసుకోవచ్చు, అంత ఫ్రెష్ గా ఉంటుంది, ఇంకా తాజా దాని ఇంకా ఇది. అలాగే మీకు ఇక్కడ జలుబు దగ్గు ఏమొస్తుంటే డైరెక్ట్ గా బాంబు కింద వాడుకోవచ్చు, ఫ్రెష్ కట్ చేసి డైరెక్ట్ బాంబ్ లాగా వాడుకోవచ్చు. అలాగే మీకు తలనొప్పి నడునొప్పి ఉంది, బాంబు కింద వాడుకోవచ్చు, మసాజ్ కింద వాడుకోవచ్చు, హెయిర్ కి స్మూత్నెస్ కోసం మంచి బాగా నిద్ర పట్టడం కోసం వాడుకోవచ్చు. అల్టిమేట్ ప్రోడక్ట్ అండి, ఒక రకాలుగా కాదు 100 రకాలుగా వాడుకోవచ్చు. ఈ 100 గోళీలు ఉంటాయి కానీ 100 గోళీలు కాస్ట్ మీకు మహా అయితే 500 to 600 ఉంటుంది అంతే. రెడ్ ది కాస్ట్ ఎక్కువ, గ్రీన్ ది 500 ఎలా ఉంటుంది. 100 గోళీలు ఉంటాయి. సో ఇది వాటర్ ప్యూరిఫైర్ కింద కూడా వాడుకోవచ్చు, అది ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. కొంతమందికి వాంతి వస్తుంది, వికారం వస్తుంది, వాంతి పైకి ఎటాలో తెలియదు, ఆ టైంలో కూడా ఇది ఒకటి నోట్లో కొరికిస్తే హ్యాపీగా సెటరేట్ అయిపోతుంది. డైజెషన్ సిస్టమ్ ని బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. వాటిని ఎలాగా మీకు ఎసిడిటీ గ్యాస్ట్రిక్ కి ఇది మెయిన్ పాటించాల్సిన సూత్రాలు. సో మీరు ఇది వాడడం వల్ల వచ్చే మీకు ఏంటనేది మీకు చూపిస్తాను. మహాలక్ష్మి గారు ఇప్పుడు మనకి యాక్చువల్గా ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ఉన్న ఒక శరీరం తీసుకోగలిగితే ఆ శరీరం ఎలా మీకు పేరుకుపోయి ఉంటుందంటే ఇలా ఉంటుందండి. ఇలా మీకు ఎసిడిటీ గ్యాస్ట్రిక్ తోటి ఐడిన్ అంటే ఇలా పేరుకుపోయి ఉంటుంది, దాన్ని ప్యూరిఫై చేయాలి. ఆ ప్యూరిఫై చేయడానికి ఏం లేదంటే ఇలా గోళీలు రెడ్ గ్రీన్ ఉంటాయి, ఈ గోళీలు ఏవైనా వేసుకోవచ్చు అండి. సో ఈ గోళీలు మీరు ఒకసారి కట్ చేసి వేయండి మేము, అందులో పిన్ సహాయం తీసుకోండి. సింపుల్ అండి. యాక్చువల్గా మీరు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అయి ఉండదు. కొన్నాళ్ళ పైకి ఎసిడిటీ గ్యాస్ట్రిక్ నార్మల్ చేసుకోవచ్చు. దీనికి స్పెషల్ గా కొన్ని జ్యూసెస్ కూడా ఉంటాయి, అవి వాడుకుంటే ప్రపంచం అందులో పెట్టి వచ్చండి హ్యాపీగా. అలాగే ఇది కూడా తీసుకోండి మేడం. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఇది మీకు ఆ తాజా శ్వాస ఎంతసేపు ఉంటుంది అనేది మీకు చెప్పక్కర్లేదండి. అసలు ఇలాంటి ప్రోడక్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లో దేవుని ఫోటో ఉన్నట్టు ఉండాలి. ఇంట్లో బైబిల్ ఖురాను ఎలాగైతే ఉంటుందో. తిరుమలరావు గారు చెప్పారంటే నిజమే ఉండంటదిలేండి దీంట్లో. ఎందుకంటే ఇది నేను నోట్లో వేసుకున్నాను కదా, చాలా బాగుంది. ఫ్లేవర్ ఏంటంటే పుదీనా, తులసి, ఇంకా పిప్పర్మెంట్ బిల్ల ఉన్నట్టుగా చాలా బాగుంది. ఇంట్లో మీకు హ్యాపీగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన అద్భుతమైన ప్రోడక్ట్. ఇప్పుడు మీరు దీన్ని ఏం లేదండి, జస్ట్ ఇలా చేస్తే నార్మల్ అయిపోతుంది అంతే. అంత ప్యూరిఫైర్ గా ఉపయోగపడుతుంది. ఫ్రెష్నెస్ చూడండి, స్మెల్ ఎలా వస్తుంది. స్మెల్ అయితే మాత్రం చాలా గ్రీన్ టీకి అన్నిటికీ రకాలుగా వాడుకోవచ్చు. ఇట్స్ టేక్ సమ్ టైం అండి, నార్మల్ అయిపోతుంది. అంటే ఎర్లీ మార్నింగ్ వేసుకోవాలా, ఎట్లా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. మీరు ఇప్పుడు మీరు బఫెట్ సిస్టమ్ కి బఫెట్ కి వెళ్ళి ఎక్కువ తినాలి, బర్త్డే పార్టీకి వెళ్ళారు, మ్యారేజ్ పార్టీకి వెళ్ళారు, ఎక్కువ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది, ఎక్కువ సో ఆటోమేటిక్ గా నోట్ ఇది ఒకటి పెట్టుకోండి. భోజనం నచ్చిన తినండి, తినిన తర్వాత మధ్యలో ఒకటి తీసుకొని మింగేసేయండి, కడుపులో బరస్ట్ అవుతుంది, మింగేయండి డైరెక్ట్ కొరకొద్ది ఇక్కడ. అప్పుడు మీరు ఒక 2, 3, 4 కేజీలు తిన్నా ఇంకా అన్ని రకాలుగా మీకు హెల్ప్ అవుతుంది. రైట్, ఇలాగ వాటర్ ప్యూర్ గా వైట్ అయిపోతుందండి. అలాగే మీకు ఎసిడిటీ గ్యాస్ట్రిక్ డీటాక్సిఫికేషన్ చేసుకుంటే ఇది వాడుకుంటే చాలు. నేను చెప్పిన అన్ని రకాలుగా వాడుకుంటే ఇది చేసుకుంటే, అంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని మీకు అప్రూవల్ అయినవే ఇవన్నీ. అంటే యాక్చువల్గా ఇది ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకునే ముందు జిఎంపి సర్టిఫికేషన్ ఒకటి ఉండాలండి. ఫస్ట్ 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండాలి, 3 అన్నిటికన్నా స్ట్రాంగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్ ఉండాలి. దీనికోసం వరల్డ్ లో ఎక్కడైతే పేటెంటెడ్ ప్రోడక్ట్ దొరుకుతుందో ఆ ప్రోడక్ట్ మనకి తీసుకుంటున్నాం అంతే. ఇది ఒక 500 మంది సైంటిస్టులు రీసెర్చ్ చేసి ఓపెన్ చేసే కూడా బ్యాక్ ఇచ్చేమైన ప్రోడక్ట్ ఎక్కడ ఉండదు కదండి. సో అలా చాలా మంది దగ్గర ఉంటుంది, బట్ ఒక సరైన మెంటర్ ద్వారా తీసుకోవాలి. అప్పుడు మీకు కరెక్ట్ గా దేనికి ఏంటి వాడాలని తెలుస్తుంది. ఇప్పుడు చెన్నై ట్రైన్ ఎక్కవలసిన వాళ్ళు ఇంకేదో ట్రైన్ ఎక్కితే అవ్వదు కదా. సో దెన్ కరెక్ట్ మెంటర్ తోటి మీరు ఎవరైతే ఈ ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చా కూడా ఎవరైనా హెల్ప్ చేస్తారంటే మాత్రం వాళ్ళ సజెషన్ తీసుకొని హెల్ప్ తీసుకొని డెవలప్ చేయొచ్చు. అందరినీ హ్యాపీగా క్లియర్ గా ఆరోగ్య మహాభాగ్యంగా ఉండొచ్చు. హెల్త్ ఈజ్ వెల్త్. ఓకే సార్, చూసారు కదండి, యాసిడిటీ గ్యాస్ట్రిక్ ఏదైనా సరే ఒక్క ట్యాబ్లెట్ అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ దీన్ని టేస్ట్ చేశాను, చాలా చాలా బాగుంది. ఫ్లేవర్ కూడా ఒక్కసారి జుమ్ అంటుంది అనమాట మనం నోట్లో వేయగానే, చాలా బాగుంది. మరి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే నేను స్క్రోలింగ్లో ఇస్తాను, సార్ నెంబర్ ఇస్తాను, మీరు సార్ని మీరు వచ్చి కలవచ్చు. ఆయన సలహాలు సూచనలు తీసుకొని
మీరు మెడిసిన్ని స్టార్ట్ చేయొచ్చు. ఇది మెడిసిన్ అనే కంటే ఏంటంటే సంజీవిని. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి ఏం లేకుండా అసలు మనకి ఎలాంటి హానికరంగా లేకుండా న్యాచురల్గా ఉన్నాయి అన్ని మెడిసిన్స్ కూడా ఇక్కడ. సో మీరు ఒకసారి విజిట్ చేయండి సార్. థ్యాంక్ యూ అండి. మేము అడగగానే మా కోసం మీరు ఇంత టైం వెచ్చించి ఇంత టైంని మా కోసం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సార్. రైట్ మహాలక్ష్మి గారు, ఆల్ ది బెస్ట్ బ్రాండ్స్. థ్యాంక్ యూ.